నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? జోగులమ్మ గద్వాల్. సో ఏంటి ప్రజావానికి రావడానికి ఏం కారణం ఏంటి? మేము 2006లో నోటిఫికేషన్ పడింది. అయితే అది 2007లో ఇంటర్వ్యూ జరిగింది. అది జరిగినప్పుడు ఏమంటే అంటే ఏంటిదండి? ఏ జాబ్కి? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్గా ఇంటర్వ్యూ పాస్ అయినాం. అయితే కొంతమందికి పోస్టింగ్ ఇచ్చిండ్రు. దాంట్లో మహమ్నాథ్ డిస్ట్రిక్ట్లో 92 మందికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి లిస్ట్ ఇచ్చిండ్రు. అయితే మన కొంతమంది దాంట్లో కూడా కొంతమంది పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అది ఎలా జరిగిందో అది డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, మాకైతే ఇవ్వలేదు. అంటే మీరు క్వాలిఫై అయ్యారు? క్వాలిఫై అయినాము. నేమ్ వచ్చింది లిస్ట్లో, నేమ్ మెరిట్ లిస్ట్లో కూడా మీ నేమ్ వచ్చింది. అన్నీ అయినాయి, పాస్ అయినా, క్వాలిఫై అయినాము. అయితే డిపార్ట్మెంట్ పోస్ట్ ఇవ్వకపోతే ఏమైందంటే మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో 2011లో మీనాకుమార్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అనుకూలం ఇచ్చి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. సరే అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు పరిపాలించేది. సరే వదిలేయి ఆంధ్ర వాళ్ళు, మనం తెలంగాణ తెచ్చుకుంటే మన జాబులు పండుకుంటే మన నిధులు నీళ్ళు నియామకాలు అన్నీ ఉంటాయి అనుకున్నాం. కష్టపడి మేము ప్రతి మండలాలు ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొకటి, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడు, ప్రతి ఇంటికి ఉద్యోగం కోసం తెలంగాణ సాధించుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి వేస్తారు పోస్టులు కూడా బంద్ చేయించాడు. అలాంటి ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి. సరే ఆయన ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2018లో కూడా ఇదే ప్రగతి భవన్ సాక్షిగా చెప్పిండు. ఏమని చెప్పిండు మాజీ ముఖ్యమంత్రి? అయ్యా ఎవరు ప్రభాకర్ రావు గారు వీళ్ళని మేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది. అయితే ఏం చేసిండు, మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి. ఎందుకంటే విలంబ దొర కదా, దొర అంటే దొంగ. ఇలాంటి దొంగ నా కొడుకులు ఆ ప్రభాకర్ రావు వీళ్ళ కేసు విత్డ్రా చేయించి వీళ్ళ పోస్టింగ్ ఇప్పి అంటే మేము పెద్ద రాష్ట్రం పెద్ద అంటే ఆయనే కదా, ఇంటికి తండ్రి లాంటి వాడే కదా. ఆయన గౌరవించి మా వాళ్ళందరూ పోయి సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుంటే అప్పటి వరకు 2007 నోటిఫికేషన్, 2006 నోటిఫికేషన్ వాళ్ళు 2018 వరకు పర్మనెంట్ కాలేదు. ఎప్పుడైతే మేము సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకున్నామో ఆ వెంటనే వాళ్ళు పర్మనెంట్ చేయడము మాకు ముండి సైజు చూపించుండు. ఇలాంటి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ప్రజానాయకుడు. కింది స్థాయి నుంచి అందరూ తెలుసు ఆయనకి. బీద చిన్న స్థాయి ఆయన కష్టపడి వచ్చిన వాడు, ఆయన తెలుసు. మా బాధ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఆయన మహమ్నాథ్ డిస్టిక్, వామనార్ అంటేనే వలస జీవి, పాలమూరు జిల్లా. ఆయన కష్టజీవి, కష్టపడి వచ్చి ఆయన మాకు న్యాయం చేశారని బాగా పూర్తి నమ్మకం ఉంది. కానీ కేసీఆర్ నీ ప్రత్యేకంగా చెప్తున్నా, నీ లాంటి వాడు భూమి మీద పుడితే మాత్రం భూమికి చెడు, భూమి నాశనం అయిపోతుంది. కేసీఆర్ నువ్వు నాశనం అయిపోతుంది, సర్వనాశనం అవుతావు. మాకెట్టయితే అన్యాయం చేసినావు. ఇంకోటి సార్, 2020లో మా భార్య హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 13 ఏళ్ళు చేసింది. హెచ్ఈఓ 13 ఏళ్ళు చేసింది. కరోనా టైంలో ఆ బడ్జెట్ లేదని చెప్పి, అంటే మా ఇంటి బాధ, నా బాధ, మా భార్య బాధ. ఏం చేసిండు, బడ్జెట్ లేదని చెప్పి తీసేసిండు. మళ్ళీ నువ్వు బడ్జెట్ లేదు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ బడ్జెట్ లేదంటివి, మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,20,000 కోట్లు ఎక్కడ వచ్చారా గారిది? మీ ఇష్టం కట్ చేసుకోండి. నా ఆవేదన. అంటే ఇప్పుడు జాబ్ తనకు లేదా అండి? లేదు సార్, ఇంటికాడ ఉంది. అంటే రీజన్ ఏమని చెప్పారు? డబ్బులు లేవని చెప్పి ఆపేశారా? బడ్జెట్ లేదంట. బడ్జెట్ లేదంట. కేసీఆర్ కాళేశ్వరం మాత్రం బడ్జెట్ వచ్చింది. అంటే ఏంటిదండి, అవుట్ సోర్సింగ్? అది అవుట్ సోర్సింగ్ జాబ్ సార్. అంటే మొత్తానికి అక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరికీ ఆపేశారు. దాంట్లో మొత్తం ఆప్షన్ కొంతమంది పెట్టుకున్నారు అక్కడక్కడ. అంటే వాళ్ళకి రెగ్యులేషన్ ఏం కాలేదు? కానీ జీతాలు అయితే పెరిగినాయి. సరే సార్, నేనేమంటే ఆ చిన్న జీతమైనా ఆ జీతంతో మేము బతకగలం కదా సార్. అంటే ఇప్పుడు మీ విషయానికి వస్తే ప్రభాకర్ గారు చెప్పిన మాటల ప్రకారంగా మీరు నమ్మి కేసు విత్డ్రా చేసుకున్నారు. ఓకే, ప్రభాకర్ రావు గారు కేసీఆర్ చెప్పిండు. ఓకే, కేసీఆర్ ప్రభాకర్ తో చెప్పిస్తే మీరు కేసు విత్డ్రా చేసుకున్నారు. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు ఎప్పుడైతే మేము విత్డ్రా చేసుకున్నామో ఉన్న వాళ్ళకి పర్మనెంట్ చేసేసారు. ముగ్గురికి జాబ్ ఇచ్చేసిండు. అదే టైంలో మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పి మోసం చేసిండు. ఇలా కేసీఆర్ సార్ రేవంత్ రెడ్డి సార్ మీరంటే మాకు గొప్ప గౌరవం. మీరు ఇప్పటి నుంచే కాదు, మీరు స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పుడు మీ వీడియోలు చూడడం కానీ, అసలు మిమ్మల్ని కలవాలని చెప్పి ఎన్నో ఆవేదన సార్. మాకు జాబ్ ఇస్తారో దేవుడు పక్క పెట్టారు సార్. మీరంటే మంచి గౌరవం సార్. నాకే కాదు సార్, తెలంగాణ ప్రతి పౌరునికి మీరు న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఉంది సార్ మాకు. అట్లాగే మాకు న్యాయం చేస్తారు. ఇప్పుడు మీరు ఈ ప్రజావానికి వచ్చారు, లోపల మీ సమస్య చెప్పుకోవడం జరిగిందా? లోపల నుంచి మీకు స్పందన ఏమని వచ్చింది? అదే స్పందన ఏం లేదు సార్. తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు, మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు. అంటే మనం చెప్తే విన ఓపిక కూడా వాళ్ళకి లేదు. అంటే ఎక్కడైతే మీరు కేసు విత్డ్రా చేసుకున్నారో అదే కేసు ద్వారా మళ్ళీ మీరు కోర్టులో, హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ న్యాయం కోసం పోరాడొచ్చు కదా?
మళ్ళీ అంటే ఇది సుప్రీంకోర్టు, మేము విత్డ్రా చేసుకుని సుప్రీంకోర్టు ఆల్రెడీ మళ్ళీ మేము హైకోర్టు కూడా వేసుకున్నాము. ఓకే, ఏమైంటుంది ఇప్పుడు హైకోర్టు ఏమంటుందండి దీనికి సంబంధించి ఏమంటుంది? హైకోర్టు ఏమంటే చిక్కుడు ప్రభాకర్ సార్ ఆల్రెడీ జడ్జిమెంట్ తీసుకొచ్చిండు. జడ్జిమెంట్ వచ్చినాక దాన్ని కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, అదే చిక్కుడు ప్రభాకర్ సార్ ఏం చేశాడు, దాన్ని కంటెంప్ట్ కేసు వేసిండు. ఓకే, కంటెంప్ట్ కేసు వేసిన తర్వాత ఒక జడ్జి, అంటే నేను న్యాయ వ్యవస్థను తప్పు పడతలేను, న్యాయ వ్యవస్థ ప్రభుత్వం కూడా చూడదు ఎవరికేదో ఈక్వల్. నేను న్యాయ వ్యవస్థను గౌరవిస్తా, కానీ కొంతమంది చదివిన వాళ్ళు జడ్జిలు ఉంటారు, పూర్తి చదవకపోయి దొడ్డిదారిలో వచ్చే జడ్జిలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, మా ఆవేదన తెలియదు, మా కష్టాలు మాలాక మీరు కూడా కష్టపడితే తెలుస్తుంది, నీ కొడుకు అలాంటి బాధలు వస్తుంది తెలుస్తుంది. జడ్జిమెంట్ కొట్టేసిపోయిండు, అంటే మొత్తం పూర్తిగా కేసు మొత్తం కొట్టేయడం జరిగింది. కేసు కొట్టేసిపోయాడు. అయితే మళ్ళీ ఏం చేస్తారు, చిక్కుడు బాబు దాన్ని రిపిటేషన్ వేసిండు, అంటే మా వాదన మళ్ళీ వినిపిస్తామని. ఓకే, ఇలా జరిగింది సార్. ఓకే, అంటే మొత్తానికి మీరైతే ఏం కోరుకుంటున్నారు? మీ ఉద్యోగాలు మీకు కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. అది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేకంగా మన ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి చేరినట్లయితే వాళ్ళు మీ ఆవేదన తెలుసుకొని మీకు ఉద్యోగాలు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుందాం. అండ్ ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ప్రజావానికి రావడం జరిగింది, దీనికి సంబంధించి మీకు ఒకవేళ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ రండి, మీ పోరాటాన్ని కొనసాగించండి. ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న జాబ్ అది ఈ రోజుల్లో దక్కాలంటే చాలా చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ మీరు ఆన్లో ఉందా సార్? ఆన్లో ఉంది అది సార్. ఒకటే సార్, నేను రేవంత్ రెడ్డి అంటే మాకు గౌరవం, మహాగౌరవం. ఆయన ఏం చేసిన, ఎందుకంటే ఆయన న్యాయం చేస్తాను, న్యాయం చేస్తా అంతే. ఆయన మాకు రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేసే నమ్మకం నాకు కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి. ఒకవేళ ఇట్లా సరే మాకు చేయకపోతే మేము ఏం చేస్తాం సార్? మళ్ళీ దొంగతనం చేయాల్సి వస్తుంది, మర్డర్లు చేయాల్సి వస్తుంది, ఇంకా అంతే కదా సార్. బతకండి. ఇప్పుడు నాకు కొడుకో బిడ్డ వాళ్ళని బతికించుకోండి, ఏంటి లేదు సార్, ఏం చేయాలి చెప్పు? నాకు 44 ఏళ్ళు. ఇప్పుడు ఏ పనికి పోయినా అయ్యా నీ కేజీ ఎక్కువ ఉంది, నేను పెట్టుకోను. ప్రైవేట్ కంపెనీలో కూడా పెట్టుకుంటలేరు, ప్రైవేట్ కంపెనీ కూడా రాణించలేరు, నేనేం చేయాల్సి వస్తుంది? అంతే కదా సార్, దొంగతనమే కదా చేయాల్సింది. ఇంకా అంత మించింది ఏముంది? ఇంకా దొంగతనం చేయాలి, ఇంకా అవే సార్. చదువుకున్న వాడిని దొంగను చేయకండి, మాది న్యాయం అనిపిస్తే పోస్టింగ్ ఇవ్వడు సార్ రేవంత్ రెడ్డి సార్కి. ఓకే అండి, మీ ఏదైతే ఆవేదన ఉందో ఆవేదన ప్రభుత్వం వరకు చేరాలి, మీకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి కోరుకుందాం. ధన్యవాదాలు.